సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000 3,000 కోట్లు మీరు ఇస్తే మా 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, నిన్ను అడిగేటోడు ఉండడు, నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే 10,000 కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం. 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అన్నట్టుండు. పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగా అయింది. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి, అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి? ఏమైంది? కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసిపట్టిండు. కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. ఒకవైపు ఆంధ్ర మొత్తం నీళ్లు తీసుకుపోయింది, ఈయన నిద్రపోయిండు. ఇంకొక వైపు దేవాదులలో కావలసిన నీళ్లున్నాయి, మోటార్లు ఆన్ చేయలే, ఇప్పుడు కూడా నీళ్లున్నాయి దేవాదులలో. కేవలం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. దేవాదుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వలేదని 32 రోజులు అక్కడ ఉండే కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజులు మోటార్ ఆన్ చేయకపోతే నీళ్ళు కిందికి జారిపోయినాయి. జనరల్గా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా గోదావరిలో వరద వచ్చిందనగానే మోటార్లు ఒత్తిపిస్తుండే కేసీఆర్ గారు. ఆ రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుందాం, ఫుల్గా నింపి పెట్టుకుంటే ఏమవుతుండే, ఎండాకాలం రాగానే ఇటు పొలాలకు ఇడుదురు, అటు వచ్చేది వస్తుండే, 2 కలిపి బ్యాలెన్స్ అవుతుండే. ఇప్పుడు కేసీఆర్ గారు ఎండలు కొడుతున్నాయని ఏమైనా పంటలు ఎండబెట్టిండా? ఎండాకాలంలో కూడా కేసీఆర్ హయాంలో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, చెక్ డ్యాములు అలుగు దుంకినాయి, కాలువలన్నీ కూడా నీటితో కలకలలాడినాయి. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే 25 రోజులు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే, వాగులలో నీళ్ళు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా, రైతులకు మేలు జరగకపోవునా? ఎవరిది పైశాచిక ఆనందం రేవంత్ రెడ్డి గారు? హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. చిన్నపిల్లలు నా స్కూలు బ్యాగులు తెచ్చుకుంటా, నా వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా ఆ పసిపిల్లలను కూడా ఏడిపించి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి. నువ్వు లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. ఓట్లేసిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీది పైశాచిక ఆనందం. ఆశా వర్కర్లు కోటికి వస్తే వాళ్ళను పోలీసుల చేతకు ఎగిరెగిరి కొట్టించినావు కదా. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి నీ పేరు మర్చిపోయిందని చెప్పి అరెస్ట్ చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. నిరుద్యోగ యువకులు అశోక్ నగర్లో ధర్నా చేస్తే సెంట్రల్ లైబ్రరీలో లాఠీలను జులిపించి వాళ్ళ వీపులు పగలగొట్టి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి. చివరికి గుమ్మడి నరసయ్య గారు 4 సార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా పైశాచిక ఆనందం పొందిన చరిత్ర నీది. ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది? 16-17 రోజులు అవుతుంది. ఆ 8 మంది కుటుంబ సభ్యుల జాగలు మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత? 16 రోజులైంది. ఆ 8 మంది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు
వాళ్ళ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎంత బాధ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు. మీరు జోక్ చేస్తున్నారు. ఒక ఆయనేమో చేపలు తిరుగుతుండు, ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేసుకొని తింటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజులు అయినాక ఏమన్నాడు, 2 రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు. నేను పోయేసిన తెల్లారేమో 6 రోజులు అయినాక ఇంకా 3 రోజుల్లో బయటకు వస్తాడు అన్నాడు. 10వ నాడు రేవంత్ రెడ్డి పోయి 3 రోజులు అయిపోద్ది అన్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు, మళ్ళీ 11వ తారీఖు వస్తాను. అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్. 8 మంది ప్రాణాలంటే మీకు విలువ లేదు, లెక్క లేదు. యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి 10 రోజులు పట్టింది మీకు, దాన్ని ఫంక్షనల్ చేయడానికి 10 రోజులు పట్టింది మీకు. ఒక్కరోజు పని చేయగానే తుడుకుమన్నది అది, మళ్ళీ ఇప్పటికీ పని చేస్తలేదు. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దెర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈ రాష్ట్రానికి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అనిల్ కుమార్ అని ఉన్నాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ రోజు వరకు ఆయన అడిగి పోలే. ఇదేం గవర్నమెంటో నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ పర్సన్ టు గో, ఈ సపోజ్ టు గో ఫస్ట్ అమాంగ్ ఎవ్రీవన్. ఇంజనీరింగ్ చీఫ్కు బాధ్యత ఉండదా? అంటే నీ ప్రభుత్వం ఎవరి డైరెక్షన్లో నడుస్తుంది? అసలు నీ సలహాలు అవసరం లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే, మేమేం ఫీల్ కాము. మా బాధ, మా ఆవేదన ఆ 8 మంది ప్రాణాలు, ఆ 8 మంది కుటుంబ సభ్యుల మనోవేదన మా ఆవేదన. వాళ్ళు ఎంత దుఃఖపడుతుంటారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. మీరెంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అదో టూరిస్ట్ స్పాట్ లెక్క చేసింది. మీరు పొద్దుగాల పోవుడు, సాయంత్రం వచ్చుడు, సాయంత్రం పోవుడు, పొద్దుగాల వచ్చుడు. అదా పద్ధతి. ఆడ కూడా అబద్ధాలే మాట్లాడారు. మీరు చూసిండ్రు. 10 ఏళ్లలో ఒక తట్టెడు మట్టి దవ్వలే, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనే చేయలేదని అబద్ధాలు మాట్లాడినారు. నేను ముఖం పలిగేటట్టు సమాధానం చెప్పిన. 9 ఏళ్ల గత కాంగ్రెస్ హయాంలో 3,300 కోట్ల రూపాయలు పని జరిగితే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మీకంటే 600 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాం. 11.5 కిలోమీటర్ల టనల్ మేము తవ్వామని సమాధానం చెప్తే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడాడు. మళ్ళా అంటే అబద్ధాల మీదనే బతుకుడు మీ బతుకు. నిజాలు చెప్పుడు మీకు రాదు.